దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 11th April 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. ది బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 58 and verse 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నిన్ను నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చాలా అవసరమైన వాగ్దానము. నిత్యము ఆయన నిన్ను నడిపించను. క్షామకాలము ఆయనను నిన్ను తృప్తిపరచను. In famine also he is going to satisfy you. Let me read this in English. And the Lord shall guide thee continually and satisfy thy soul in drought and make fat thy bones, and thou shalt be like a watered garden and like a spring of water whose waters fail not. Whose waters fail not. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నీటి ఊట వలనే ఉండెను. నీటి ఊట ఎప్పుడు కూడా ఆగిపోదు. దాన్ని ఊట అంటారు. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ వాటర్. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. నన్ను ఎవరు నడిపిస్తారు, నేను వెళ్తున్న మార్గము కరెక్టా కాదా అని అనుమానపడుతున్న నీకు, డౌట్ పడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిత్యము నిన్ను నడిపించుచున్నాడు. ఈస్ కంటిన్యూઅల్లీ గైడింగ్ యూ. హీస్ అ గైడ్, డివైన్ గైడెన్స్. ఈ రోజు నుంచి ఎవరో తలంపుల మీద నడవడం లేక నీ ఆలోచనతో నడవడము మానివేయు. ఎవరో ప్రేరేపణబడిన నిర్ణయాలు తీసుకోవడం మానివేయు. లెట్ గాడ్ గైడ్ యూ. దేవుడే నిన్ను నడిపించును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిన్ను నడిపించినప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకుతున్న నీటి ఊట వలె ఉంటావు. దేవుడు నడిపించినప్పుడు అండి, నీరు కట్టిన తోట వలె. ఆల్వేస్ యూ విల్ బి ఫ్రెష్, ఆల్వేస్ యూ విల్ బి సాటిస్ఫైడ్. తృప్తిపరచబడతావు నీవు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నుంచి ప్రభా, మీ చిత్త ప్రకారం నేను నడవాలయ్యా. నా ఇష్టము కాదు, నా ఆలోచన కాదు, ఎవరో నడిపింపు కాదు, మీరే నన్ను నడిపించు ప్రభా అని, నన్ను నడిపించు ప్రభా అని ఆయనకి సమర్పించుకుందామా? हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 58th चैप्टर और उसमें 11 वचन पढ़ रहे हैं. यहोवा तुझे लगातार लिए चलेगा और काल के समय तुझे प्राप्त और तेरी हड्डियों को हरी भरी करेगा, और तू सींच हुई बारी और ऐसे सेते के समान होगा जिसका जल कभी नहीं सूखता. प्रभु को बहुत धन्यवाद अदा करते, प्रभु को महिमा देते. प्रिय भाइयों बहनों, और यहोवा तुझे लगातार लिए चलेगा. आपको लिए चलेगा. आप कहीं पे भी हो, आपके साथ है. चाहे आप घोर अंधकार में हो, परमेश्वर आपके साथ है. वो आपको लिए चलेगा, आपको छोड़ेगा नहीं वो. प्रभु को बहुत धन्यवाद. और काल के समय यानी अकाल के समय तुझे तृप्त करेगा. अकाल हो, पैसों की कमी हो, तबीयत की कमी हो, खाने की कमी हो, शांति की कमी हो, आपको तृप्त करेगा. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను తృప్తిపరిచే దేవుడు క్షామకాలమందు నీ కరువులో, ఏ కరువు నీకున్నా సరే, ఆరోగ్య కరువైనా, డబ్బు కరువైనా, లేక సంతోషం కరువైనా, లేక ఉద్యోగం విషయంలో కరువైనా, వ్యాపార విషయంలో కరువైనా, ఏ క్షామము నీకున్నా, కుటుంబ సమస్య అని క్షామంలో నువ్వున్నా, ఒంటరితనమని క్షామంలో ఉన్నా, నిన్ను తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈరోజు మనమందరం ధైర్యం తెచ్చుకుందాము. దేవుడు నిత్యము నన్ను నడిపించుచున్నాడు, నన్ను తృప్తిపరచుచున్నాడు. నేను నీరు కట్టిన తోట వలె నేను ఉంటూ, నేను ఎప్పుడు కూడా ఉబుకుతున్నాను. ఐఎమ్ స్ప్రింగింగ్ ఫోర్త్ వాటర్ ఆల్వేస్ ఇన్ మై లైఫ్.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యంలో ఉన్న ఆశీర్వాదము, వాక్యంలో ఉన్న వాగ్దానము, వాక్యంలో ఉన్న ధైర్యము, వాగ్దానంలో ఉన్న నాయన ఆ యొక్క కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరూ పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీవు ఉండి నడిపించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నవారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరూ కూడా నీవు తృప్తిపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో అందరినీ వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచర్య నీరు కట్టిన తోట వలె ఉన్నట్టు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దేశాన్ని దీవించి, రక్షించి, కాపాడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్